తారకరత్న ప్రథమ వర్ధంతి రోజున నివాళి అర్పించారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న ప్రథమ వర్ధంతి రోజున ఎదురెదురుగా ప్రస్తుతం తారకరత్న ప్రథమ వర్ధంతి సందర్భంగా సమాధి దగ్గరకు వెళ్లి నివాళి అందించారు మన జూనియర్ ఎన్టీఆర్. తారకరత్న మరణించి ఏడాదైన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి తన అన్నయ్యకు నివాళి అందించారు. తమ కుటుంబ సభ్యుల యొక్క మరణం ఎన్టీఆర్ని ఎంతగా బాధిస్తుందో ఆల్రెడీ హరికృష్ణ, జానకిరామ్ తర్వాత ఇదిగో ఇలా తారకరత్న మరణం జూనియర్ ఎన్టీఆర్ని చాలా చాలా కృంగతీసింది. ఆయన నిజంగా తట్టుకోలేకపోయారు. తన అన్నయ్య పాలిటిక్స్లో రాణించాలనుకున్నారు. కానీ అదేమి దురదృష్ట పరిణామమో తెలియదు. కానీ పాదయాత్రలో అడుగు పెట్టాలనుకున్న ఆయన పూజ జరిగిన నెక్స్ట్ సెకండ్కే ఆయన మరణించారు. అంటే ఆయన తీవ్రమైన గుండెపోటుకి గురయ్యారు. అది ఎంత మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే ఆయన హాస్పిటల్కి తీసుకురావడానికి ముందే ఆయన మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్కి గురయ్యారు. దీంతో ఎంత కాస్ట్లీ వైద్యులు ఫారెన్ నుంచి రప్పించినా కూడా ఆయన బ్రతకలేకపోయారు. దీంతో గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతగానో గుండెలు బరువెక్కేలా కన్నీళ్లు పెట్టుకుంటూ తన అన్నయ్య ఆత్మ శాంతించాలని కోరుతూ సమాధి వద్దకు వెళ్లి నివాళి అందించారు. తారకరత్న ఘాట్కి వెళ్లి నివాళి అందించిన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతోంది. తారకరత్న హాస్పిటల్లో ఉన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి బెంగళూరులోని ఆ హాస్పిటల్కి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భార్య స్వాతి, తారక్ భార్య లక్ష్మీ ప్రణతి అందరూ వెళ్లారు. అందరూ ఎలాగో గుండె ధైర్యంతో ఉన్న తారక్ మాత్రం తన కన్నీళ్లని ఆపుకోలేక కుమిలిపోయారు. ఈరోజు ఇటువంటి పరిస్థితి వస్తుందని బహుశా ఆ రోజే గ్రహించి ఉంటారు. ఈ సందర్భంగా తారకరత్న వర్ధంతి సందర్భంగా నివాళి అందించి తన అన్న మీద ఉన్నటువంటి ప్రేమని వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్.